అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దేశ ప్రజలకు స్వాతంత్ర ఫలాలు అందించేందుకు లక్షలాది మంది ప్రాణత్యాగాలు చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గాంధీ భవన్లో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని, తాము అధికారంలోకి రాగానే అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్. తెలంగాణలో అధికారంలోకి రాగానే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇండియా కూటమి ద్వారానే మళ్లీ దేశానికి మంచి రోజులు వస్తాయన్నారు. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రుణమాఫీ, నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎన్ని డ్రామాలాడినా తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హడావిడిగా అమ్మిన భూములపై తాము వచ్చాక సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడిందని, 10,000 ఎకరాలు దోచుకుందని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేసేలా ఇంటి నిర్మాణానికి 5 లక్షలు అందిస్తామని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. తిరగబడదాం, తరిమి కొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళ్దామని శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు. ప్రతి గడపకు వెళ్లి ప్రతి తలుపు తడదామని, రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దామంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.